హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీరు మాంగోడీబీ గురించి నేర్చుకుంటారు. సో, మాంగోడీబీ అంటే ఏంటి? సో, మాంగోడీబీలో ఎలాంటి ఆపరేషన్స్ మనం పర్ఫార్మ్ చేయవచ్చు? ఇప్పటివరకు మనము ఆర్‌డిబిఎంఎస్ రిలేటెడ్ డేటాబేసెస్ అనేటివి చూసాము. ఆర్‌డిబిఎంఎస్ అనంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీక్వెల్ సర్వర్ చూసుకున్నా, ఒరాకిల్ చూసుకున్నా అవి ఆర్‌డిబిఎంఎస్ రిలేటెడ్ డేటాబేస్. బట్ మాంగోడీబీ అనేది ఆర్‌డిబిఎంఎస్ డేటాబేస్ కాదు. ఇది నోసీక్వెల్ డేటాబేస్. ఓకే. సో, ఫస్ట్ మనం ఇన్‌స్టాలేషన్ పార్ట్‌ని చూసిన తర్వాత, మనకు మాంగోడీబీ అనేది ఎందుకు ఇంపార్టెంటు అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకే. ఇక్కడ కంప్లీట్ మాంగోడీబీ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ అనేటివి నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఫస్టు మాంగోడీబీ మనము విండోస్‌లో ఎలా ఇన్‌స్టాల్ జేస్తామనేది నేను ఈ బ్లాగ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేశాను. మీరిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌పై మీరు క్లిక్ చేస్తే ఇది మాంగోడీబీ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. మీరిక్కడ చూస్తే ఇది కరెంట్ లేటెస్ట్ వెర్షన్. ఇక్కడ మీరు మీరు ఏ ఎన్విరాన్మెంట్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ విండోస్. నెక్స్ట్ ఎంఎస్ఐ ప్యాకేజ్ దీన్ని డిస్టర్బ్ చేయవద్దు. మీరు డౌన్‌లోడ్ అని క్లిక్ చేయండి. మీకు మాంగోడీబీ రిలేటెడ్ బైనరీస్ అనేటివి మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్స్ అనేటివి నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని. నెక్స్ట్ ఇక్కడ డౌన్‌లో మీకు రిలేటెడ్ వీడియో కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. విండోస్‌లో మనం మాంగోడీబీని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము అని. ఇది ఇంగ్లీష్‌లో ఉంటుందండి ఎక్స్‌ప్లనేషన్ అనేటిది. మీరు వన్స్ మాంగోడీబీ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే. మాంగోడీబీ మీకు ఇన్‌స్టాల్ అయ్యింది. మాంగోడీబీ నథింగ్ బట్ నోసీక్వెల్ డేటాబేస్. ఇప్పుడు ఈ మాంగోడీబీ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మనం క్వెరీస్‌ని ఎక్కడ రన్ చేయాలి? ఓకే. క్వెరీస్ అనంటే సింపుల్‌గా నేను సీక్వెల్ సర్వరు అండ్ ఒరాకిల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది సీక్వెల్ సర్వర్ రిలేటెడ్ డేటాబేసు. నేను ఇందులో ఈ కస్టమర్స్ అనే ఒక టేబుల్‌ని క్రియేట్ చేశాను. ఇది రిలేషనల్ డేటాబేసు. నేను ఈ క్వెరీని ఇక్కడ రన్ చేస్తే నాకు అవుట్‌పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. యూజ్ టెస్ట్ డేటాబేసు. నెక్స్ట్ నేను క్వెరీస్‌ని రన్ చేస్తున్నాను. డేటా అనేది నాకు చూయించింది. ఎందుకు చూయించింది అంటే నాకు ఎస్ఎస్ఎంఎస్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనే ఒక టూలు నా ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయ్యుంది. ఓన్లీ ఫర్ రన్నింగ్ ద సీక్వెల్ సర్వర్ రిలేటెడ్ క్వెరీస్. అంటే నేను సీక్వెల్ సర్వర్ రిలేటెడ్ క్వెరీస్‌ని రన్ చేసుకోవడానికి నాకు ఈ ఐడీ అనేది నాకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఒరాకిల్‌కి కూడా సీక్వెల్ డెవలపర్ అనేది మీరు చూడండి ఇక్కడ. నాకు ఇందులో ఈ సీక్వెల్ డెవలపర్ ఉంది కాబట్టి నేను ఒరాకిల్ రిలేటెడ్ క్వెరీస్‌ని నేను రన్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే మనకు మాంగోడీబీకి కూడా రోబో 3టీ అని మనకు ఉంటుంది. దీన్ని మనము ఐడీఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అని మనం చెప్తాము. మనం ఈ రోబో 3టీని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము? ఆ ప్రాసెస్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఇక్కడ మీరు ఈ బ్లాగ్‌లో చూడండి. ఇక్కడ blog.robomongo.org. మీరు ఈ బ్లాగ్‌లో చూస్తే మీరు డౌన్‌కి వస్తే ఇక్కడ మీరు చూడండి రోబో 3టీ విండోస్ డాట్ ఈఎక్స్ఈ అని ఉంటుంది. నేను నా ఛానల్‌లో రోబో 3టీ కూడా ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు స్టెప్స్ ఫాలో అవ్వండి. ఏవేవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటెడ్‌వి ఉంటాయో అవి మీరు అగ్రీ చేసి మీరు రోబో 3టీని ఇన్‌స్టాల్ చేసుకోండి. వన్స్ రోబో 3టీ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుందండి. మీరు చూస్తే. ఓకే. నెక్స్ట్ రోబో 3టీ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. మీకు డిఫాల్ట్‌గా మీరు కనెక్షన్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. డిఫాల్ట్‌గా మీకు కనెక్షన్ అనేది మీరు లాగిన్ అయిపోతారండి. ఎందుకు అని అనుకుంటుంటే మీరు మాంగోడీబీ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు విండోస్ అథాంటికేషన్ లాగా మీకు పాస్వర్డ్ లేకుండానే మీరు లాగిన్ అయిపోతారు. బట్ మీరు ఇన్ కేస్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఎలా క్రియేట్ చేసుకుంటారు? ఓకే. ఆల్రెడీ ఈ డిఫాల్ట్‌గా మీకు క్రియేట్ అయిన కలెక్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. ఇక్కడ నేను ఈ కలెక్షన్స్ అనేటివి నేను క్రియేట్ చేశాను. మీకు ఏదైనా కలెక్షన్ అనేది మీకు చూపిస్తే ఇలా ఓపెన్ చేయండి. ఓకే. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక యూజర్‌ని అండ్ పాస్వర్డ్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్టు మీరు ఈ క్రియేట్ చేసుకునే ముందు ఒక డేటాబేస్‌ని మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసుకున్నాను. మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ
నేనొక డేటాబేస్‌ని క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ అండర్ స్కోర్ డేటాబేస్ అని నేనొకటి క్రియేట్ చేశాను. మీరు క్రియేట్‌పై క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రైట్ క్లిక్ రిఫ్రెష్. ఇక్కడ టెస్ట్ డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి. అందులో మీకు డిఫాల్ట్‌గా టెంప్ అనే ఒక కలెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. కలెక్షన్ అంటే సింపుల్‌గా చెప్తున్నాను. మనకు రిలేషనల్ డేటాబేస్‌లో టేబుల్ అంటాము. ఇక్కడ కలెక్షన్ అని అంటాము. ఎప్పుడైతే మనకు రిలేషనల్ డేటాబేస్‌లో మనం టేబుల్ అని అంటామో, అదే మాంగోడీబీలో మనం సింపుల్‌గా కలెక్షన్ అని అంటాము. ఓకే. ఫస్ట్ మీరు డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత, మీరు ఆ డేటాబేస్‌కి స్విచ్ అవ్వండి. యూజు సేమ్ సీక్వెల్ సర్వర్‌లో మీరు ఎలానైతే యూజ్ డేటాబేస్ నేమ్ యూజ్ చేస్తారో, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే. నేను టెస్ట్ డేటాబేస్‌ని క్రియేట్ చేశాను. టెస్ట్ అండర్ స్కోర్ డేటాబేస్. ఎప్పుడైతే మీరు యూజ్ చేశారో, ఆ టెస్ట్ డేటాబేస్‌కి మిమ్మల్ని స్విచ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి. మీరు క్వెరీస్‌ని రన్ చేసుకోవడానికి. ఫస్ట్ మీరు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ మీరు చూడండి క్లియర్‌గా లోకల్ హోస్ట్ టెస్ట్ డేటాబేస్‌కి మీరు స్విచ్ అయ్యున్నారు. ఓకే. మీరు న్యూ కనెక్షన్ కావాలి అని అనుకుంటుంటే కూడా మీరు న్యూ కనెక్షన్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఒక యూజర్‌ని అండ్ పాస్వర్డ్‌ని నేను క్రియేట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. ఎప్పుడైతే యూజ్ డేటాబేస్ నెక్స్ట్ ఈ క్వెరీ చూడండి. ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాను. న్యూ యూజర్‌ని. మీకు కావాల్సిన యూజర్ నేము అండ్ కావాల్సిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి మీరు రన్ చేస్తే యూజర్ అనేది క్రియేట్ అవుతుంది. యూజర్ క్రియేట్ అయిపోయిన తర్వాత యూజర్ నుండి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనంటే సింపుల్‌గా మీరు రైట్ క్లిక్ ఓకే. ఇక్కడ చూడండి మేనేజ్ కనెక్షన్స్ ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీకు క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ అథెంటికేషన్ అనేది ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఓకే. ఇది చెక్ మార్క్ ఎనేబుల్ చేసుకోండి. ఏ డేటాబేస్‌కి మీరు కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకే. నేను ఆల్రెడీ డేటాబేస్ అనేది నేను క్రియేట్ చేశాను. నేను ఎస్‌సీహెచ్‌ఐఎన్‌టీఏకే అనే డేటాబేస్‌ని నేను క్రియేట్ చేశాను. ఓకే. ఎగ్జాంపుల్ పర్పస్‌గా నేను మీకు చూపిస్తున్నాను. యూజరు ఎస్‌సీహెచ్‌ఐఎన్‌టీఏకే ఇది నేను క్రియేట్ చేసుకున్న యూజరు. నెక్స్ట్ పాస్వర్డ్ ఓకే. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఆథరైజ్డ్ అంటే కనెక్షన్ అనేది మీకు ఎస్టాబ్లిష్ అయ్యింది. క్లోజు. మీరిక్కడ సేవ్ అని ఇచ్చి మీరు కనెక్ట్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాను. ఇక్కడ మీరు చూడండి. నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను కాబట్టి అవసరం లేదు. మీరు ఏదైతే న్యూగా క్రియేట్ చేసిన డేటాబేస్ ఉందో, ఆ డేటాబేస్‌ని యూజ్ చేసుకొని కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు అవసరం లేదు. ఈ విధంగా మీరు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇది బేసిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే డేటాబేస్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ ఒక యూజర్ అండ్ పాస్వర్డ్‌ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీరు యూజర్ అండ్ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోకున్నా కూడా డిఫాల్ట్‌గా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అని అనుకుంటంటే విండోస్ అథెంటికేషన్ బేస్డ్‌గా ఇది మిమ్మల్ని అలో చేస్తుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లేకుండా కూడా మీకు అలో చేస్తుంది. ఓకే. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్. అసలు మాంగోడీబీ అనేది ఎందుకు? దీనివల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటివి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక టేబుల్‌ని క్రియేట్ చేశాను. ఇది సీక్వెల్ సర్వరు. అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఆర్‌డీబీఎంఎస్ సిస్టమ్. సీక్వెల్ సర్వర్ యూజ్ చేసినా, ఒరాకిల్ యూజ్ చేసినా కూడా ఇవి 2 కూడా ఆర్‌డీబీఎంఎస్. అంటే ఒక రోస్ టు కాలమ్స్ అనేది మనకు రిలేషన్ అనేది క్లియర్‌గా ఉంటుంది ఇందులోపల. నేనొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక కస్టమర్స్ అనే ఒక టేబుల్‌ని నేను క్రియేట్ చేశాను. ఇందులో మీరు చూస్తే ఎక్సెప్ట్ ఐడీ నేము, రిమైనింగ్ ఫోన్ నంబర్స్ అనేటియి 2 ఉన్నాయి. అంటే ఒక పర్సన్‌కి 2 ఫోన్ నంబర్స్ అనేటివి ఉన్నాయి. ఓకే. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మోర్ దెన్ దట్. 1 ఆర్ 2 ఆర్ మోర్ దెన్ దట్ వి డోంట్ నో. మనకెన్నైనా ఉండొచ్చు. ఇక్కడ ఫోన్ నంబర్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. మనకు ఈమెయిల్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. అది కూడా పాసిబిలిటీ ఉంది. సో, ఇప్పుడు మనకు పర్సన్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్‌గా మనకు డాటా అనేది డూప్లికేట్ అవుతుంది. అంటే సేమ్ పర్సన్‌కి మనము మల్టిపుల్ రికార్డ్స్ అనేటివి మనం మెయింటైన్ చేయాలి ఆర్‌డీబీఎంఎస్‌లో.
అది ఒక ఛాలెంజింగ్ పార్ట్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక శాండీ అనే ఒక పర్సన్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ నాకు మిలియన్స్ ఆఫ్ డాటా ఉంటే అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది గదా! అలాంటి వాటిని మనము సింపుల్‌గా నోసీక్వెల్‌లో మనం హ్యాండిల్ చేయొచ్చు. అంటే మాంగోడీబీలో మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎలా? సింపుల్‌గా నేనొక క్వెరీ రన్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఓకే. సేమ్ నేను ఏదైతే డేటాబేస్ నేను యూజ్ చేశానో సేమ్ డేటాబేసు ఫస్ట్ డేటాబేస్‌కి మనం స్విచ్ అవుతున్నాం. టెస్ట్ డేటాబేసు. డేటాబేస్‌కి స్విచ్ అయ్యాము. నెక్స్ట్ నేను ఒక రికార్డుని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. నేను ఈ ఆపరేషన్స్ అన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఒక రికార్డుని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఆ రికార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని నేనిక్కడ ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఐడీ సేమ్ ఐడీ. ఐడీ 1 నేము శాండీ. నేమ్ అనేది కూడా శాండీ క్లియర్‌గా ఉంది. ఇక్కడ మీరు ఫోన్ నంబర్‌ని మీరు ఎక్స్‌పాండ్ చేస్తే ఇక్కడ ఒక అరే ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది. ఆ అరే ఎలిమెంట్‌లో నేను 2 ఫోన్ నంబర్స్‌ని నేను సింపుల్‌గా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నా యూజ్ కేస్‌కి నేను 2 యాడ్ చేసుకున్నాను. నాకు కావాలి అనంటే నేను 10 కూడా యాడ్ చేసుకోవచ్చు సింపుల్‌గా. ఇక్కడ 0, 1, 2, 3 ఇలా మనకు చూపిస్తుంది సింపుల్‌గా. సో, ఇక్కడ మీరు చూస్తే ఆర్‌డిబిఎంఎస్‌లో మనకు అడిషనల్‌గా ఇంకొక రికార్డ్‌ని మనం మెయింటైన్ చేయాలి. బట్ ఇక్కడ మాంగోడీబీలో నేను అడిషనల్‌గా ఇంకొక రికార్డ్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ రికార్డ్‌లోనే నేను డాటాని మెయింటైన్ చేయవచ్చు. అది మాంగోడీబీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీకు అర్థమైంది కావచ్చు. ఎందుకు నోసీక్వెల్ డేటాబేస్ అనేది ఇంపార్టెంటు. ఓకే. మనకు ఇక్కడ నేను ఫోన్ నంబర్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. బట్ రియల్ టైమ్‌లో స్కిల్స్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఒక పర్సన్‌కి మల్టిపుల్ స్కిల్స్ ఉండొచ్చు. పైథాను, మాంగోడీబీ, పైస్పార్క్ అండ్ సమ్ అదర్ ఒరాకిల్. సో, నేను ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అది మనకున్న అడ్వాంటేజ్ నోసీక్వెల్ డేటాబేస్ వల్ల. ఇక్కడ కలెక్షన్ అనుకుంటంటే ఏం లేదు సింపుల్‌గా. మనకు రిలేషనల్ డేటాబేస్‌లో మీరు టేబుల్ అని ఏదైతే అంటారో, ఇక్కడ నోసీక్వెల్‌లో దాన్ని మనం కలెక్షన్ అని అంటాము సింపుల్‌గా. అది ఎగ్జాంపుల్. ఓకే. నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూడండి కలెక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే. నేను ఎన్ని కలెక్షన్స్ క్రియేట్ చేశాను అనంటే, షో కలెక్షన్స్. ఇక్కడ మీరు చూస్తే మీకు నేనెన్ని కలెక్షన్స్ క్రియేట్ చేశానో ఇక్కడ మీకు చూపిస్తుంది. టెంప్ అనేది డిఫాల్ట్ కలెక్షను. టెంప్ కాకుండా నేను అడిషనల్‌గా క్రియేట్ చేసిన కలెక్షన్ అనేది కస్టమర్స్. ఓకే. ఇది ఇప్పుడు మీకు క్లియర్‌గా ఒక ఐడియా వచ్చింది కావచ్చు. మనకు నోసీక్వెల్ డేటాబేస్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనేటిది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే సింపుల్‌గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. వ్యూ అంటే మనము ఎలా చూడవచ్చు అని. ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్. ఓకే. సో, ఇది బేసిక్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ వ్యూ. అంటే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ రిలేటెడ్ వ్యూలో కూడా మనం చూడవచ్చు. ఒక ఐడీ అంటే ఓన్లీ 1 ఐడీ ఉంది కాబట్టి అంటే ఒక రో ఉంది కాబట్టి మీకు ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్ అనేది 2 ఎలిమెంట్స్ క్లియర్‌గా చూపిస్తుంది మీకు. అలా కాకుండా ఇది టేబుల్ వ్యూ అండి. నెక్స్ట్ ఫస్ట్‌ది ఆబ్జెక్ట్ వ్యూ, నెక్స్ట్ టేబుల్ వ్యూ, థర్డ్‌ది డాక్యుమెంట్ వ్యూ. మీరిక్కడ చూస్తే జేసన్ ఫార్మాట్‌లో ఉంటుంది చూడండి. ఫ్లవర్ బ్రేసెస్ ఇక్కడొక ఫ్లవర్ బ్రేసు అండ్ ఇక్కడొక ఫ్లవర్ బ్రేసు. మీకు జేసన్ ఫార్మాట్‌లో డాటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఇది మాంగోడీబీ యొక్క ఇంపార్టెన్స్. అంటే మాంగోడీబీని మనము ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది మీకొక క్లారిటీ రావచ్చు. ఓకే. నెక్స్ట్ మాంగోడీబీలో మనకు ఎలాంటి డాటా టైప్స్ ఉంటాయి అనేటి నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్. ఓకే. మాంగోడీబీ డాటా టైప్స్. మనకు ఎస్పెషల్‌గా మాంగోడీబీ అనేది మనకు జేసన్ ఫార్మాట్‌లో డాటా అనేది స్టోర్ చేసుకుంటుంది. సో, అది బైనరీ జేసన్ ఫార్మాట్ అని అంటారు. బీఎస్ఓఎన్ బైనరీ జేసన్ ఫార్మాట్. మనకు మోస్ట్ ఆఫ్ ద యూజ్ కేసెస్ ఇవే డాటా టైప్స్ ఉంటాయండి. అసలు ఫస్ట్ డాటా టైప్స్ అని అనుకుంటే ఏంటి అనంటే, ఎలాంటి టైప్ ఆఫ్ డాటాని మనం స్టోర్ చేసుకుంటున్నాము. దాన్ని మనము డాటా టైప్స్ అని అంటాము. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ డాటా యూ ఆర్ ట్రయింగ్ టు స్టోర్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫీల్డ్. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కలెక్షన్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. కలెక్షన్ నథింగ్ బట్ ఆర్‌డిబిఎంఎస్‌లో టేబులు, ఇందులో కలెక్షను అంతే. సింపుల్‌గా అట్లా గుర్తుపెట్టేసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కలెక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ అనే కలెక్షన్‌ని నేను క్రియేట్ చేశాను సక్సెస్‌ఫుల్‌గా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎంప్లాయీ కలెక్షన్‌లో డాటా లేదు. డీబీ డాట్ ఓకే. ఎంప్లాయీస్ ఏదైతే క్రియేట్ చేశానో ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ నాకు ఇందులో డాటా అనేది ఏం లేదు. నేనిప్పుడు ఇది రన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫెచ్‌డ్ 0 రికార్డ్స్. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే ఎంప్లాయీస్ అనే కలెక్షన్ నాకు క్రియేట్ అయ్యింది. ఈ డేటాబేస్‌లో టెస్ట్ డేటాబేస్‌లో. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొన్ని రికార్డ్స్ అనేటివి నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఇన్సర్ట్ 1 అనే కమాండ్‌ని యూజ్ చేసి కొన్ని రికార్డ్స్‌ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. నేను ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్సర్ట్ 1, ఇన్సర్ట్ మెనీ, అప్డేట్ 1, అప్డేట్ మెనీ ఏం ఏం జరుగుతుంది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఒక రికార్డ్ అనేది నేను సక్సెస్‌ఫుల్‌గా ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను ఫైండ్ క్వెరీ రన్ చేస్తే ఇది డాక్యుమెంట్ ఫార్మాట్. అలా కాకుండా మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో చూస్తే సింపుల్‌గా ఇక్కడ చూడండి, నేమ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఏజ్ మనకు ఇది ఇంటిజర్ కావచ్చు, డబుల్ కావచ్చు. ఓకే. అంటే మనకు ఫ్లోటింగ్ వాల్యూస్‌ని అలో చేస్తే మనం డబుల్ అని అంటామండి. ఫ్లోటింగ్ వాల్యూస్ లేకుండా ఉంటే మనం ఇంటిజర్ అని అంటాము. ఇక్కడ సాలరీ అనేది కూడా డబుల్. నెక్స్ట్ ఈజ్ యాక్టివ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇది బూలియన్ ఐదర్ 0 ఆర్ 1. ఇది జాయిన్ డేట్ ఇది డేట్ ఫార్మాట్. ఓకే. అంటే డేట్ డాటా టైప్. నెక్స్ట్ స్కిల్స్ ఇక్కడ మీరు చూడండి ఇది అరే ఎలిమెంట్. ఓకే. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇట్స్ ఏ అరే ఆబ్జెక్ట్. నెక్స్ట్ అడ్రస్ చూడండి. సిటీ, స్టేట్. ఓకే. ఇది ఎంబెడెడ్. ఓకే. ఇది ఎంబెడెడ్ ఆబ్జెక్ట్. మీరిక్కడ చూస్తే క్లియర్‌గా. సో, ఇదే ఎక్స్‌ప్లనేషన్ అనేది నేనిక్కడ ఇచ్చాను చూడండి. ఇది ఎంబెడెడ్ డాక్యుమెంట్. నేమ్ అనేది స్ట్రింగ్. ఓకే. నెక్స్ట్ ఏజ్ అనేది ఐదర్ ఇంటిజర్ కావచ్చు, లేకుంటే డబల్ కావచ్చు. డెసిమల్ వాల్యూ. ఇక్కడ మీరు చూస్తే క్లియర్‌గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. పాయింట్ అనేది ఇక్కడ మీకు లేదు, కనిపిస్తలేదు కాబట్టి ఇది ఫ్రాక్షనల్ వాల్యూ కాదు. అందుకే ఇంటీజరు. సాలరీ అనేది ఫ్రాక్షనల్ వాల్యూ. అందుకే మీకిక్కడ డబల్. అది డెసిమల్ నంబరు. ఈజ్ యాక్టివ్ ట్రూ ఆర్ ఫాల్స్. జాయిన్ డేట్, డేట్ ఆబ్జెక్ట్. స్కిల్స్ లీస్ట్. మీరిక్కడ చూస్తే లీస్ట్ ఆబ్జెక్ట్ అది అరే అనేటిది. నెక్స్ట్ ఇది ఎంబెడెడ్ డాక్యుమెంట్. మీరిక్కడ చూస్తే సిటీ హైదరాబాదు, స్టేట్ తెలంగాణ. మీకిక్కడ క్లియర్ కనిపిస్తుంది. సో, మనకు మాంగోడీబీకి సపోర్ట్ చేసే డేటా టైప్స్ అనేటివి ఇవ్వండి. మీకైతే క్లియర్‌గా ఐడియా వచ్చింది గదా! నెక్స్ట్ మనకు మాంగోడీబీలో ఎలాంటి ఆపరేషన్స్‌ని మనం పెర్ఫార్మ్ జేస్తాము అనేది నేను వన్ బై వన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకే. నెక్స్ట్ మాంగోడీబీలో మనం పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్‌ని కర్డ్ ఆపరేషన్స్ అని అంటారు. ఈ ఏదైతే ఈ కలెక్షన్ ఉందో దాన్ని నేను డ్రాప్ చేస్తున్నాను. ఇది కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకే. డాట్ డ్రాప్. డ్రాప్ చేస్తే ఏమవుతుంది అనంటే పర్మనెంట్‌గా రిమూవ్ అయిపోతుంది ఆ కలెక్షన్ అనేటిది. మనం ఫ్రెష్‌గా మళ్ళీ క్రియేట్ చేద్దాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ రన్ చేస్తే 0 రికార్డ్స్ ఫెచ్‌డ్. ఇక్కడ నేను ఇది రిఫ్రెష్ చేస్తాను చూడండి. రిఫ్రెష్ చేస్తే మనకు ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు డ్రాప్ అయిపోయింది పర్మనెంట్‌గా. ఓకే. నెక్స్ట్ మాంగోడిబిలో మనము క్రెడ్ ఆపరేషన్స్ అనేటివి మనము చేస్తాము. క్రెడ్ ఆపరేషన్స్ అని అంటే ఏంటి? సింపుల్‌గా వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. క్రెడ్ స్టాండ్స్ ఫర్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మాంగోడిబి అనేది సపోర్ట్ చేస్తుంది. మాంగోడిబి నథింగ్ బట్ నోసీక్వెల్ డేటాబేస్. ఓకే. క్రెడ్ ఆపరేషన్స్. క్రెడ్ అంటే సి అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, యు అంటే అప్డేట్, డి అంటే డిలీట్. సో, మళ్ళీ మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాము. యూజు టెస్ట్ డేటాబేస్. అది స్టాండర్డ్ ప్రాక్టీస్ అండి. ఎప్పుడైనా గూడా మనము డేటాబేస్‌ని ఏది యూజ్ చేస్తున్నామో అది యూజ్ డేటాబేస్ లాగా పెట్టేసుకోవాలి. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఎంప్లాయీస్ అనే కలెక్షన్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. క్రియేట్ చేశాను. ఇది రిఫ్రెష్ చేస్తే ఎంప్లాయీస్ అనే కలెక్షన్ అనేది క్రియేట్ అయింది. చూడండి. నెక్స్ట్ మనము డాటాని చూడాలి అని అనుకుంటంటే మనము 2 మెథడ్స్‌ని యూజ్ చేయవచ్చు. గెట్ కలెక్షన్ మెథడ్ యూజ్ చేయవచ్చు. లేకుంటే డాట్ ఫైండ్ ఇక్కడ డైరెక్ట్‌గా మనము డాట్ ఫైండ్ గూడా ఇవ్వచ్చు. మీరు చూడండి. ఫెచ్‌డ్ 0 రికార్డ్స్. ఎందుకనంటే మనం డాటా ఏం అప్డేట్ చేయలేదు, ఇన్సర్ట్ చేయలేదు. ఇది రన్ చేసినా మనకు సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది చూడండి. ఓకే. ఇప్పుడు
ఇక్కడ మీరు చూడండి. మనము డాటాని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ మెథడ్ అనేది ఫైండ్. ఇప్పుడు కలెక్షన్ అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏం చేద్దాము? ఇన్సర్ట్ 1 యూజ్ చేసి మనము డాటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. క్రెడ్ ఆపరేషన్స్‌లో ఫస్ట్‌ది కంప్లీట్ అయిపోయిందండి. క్రియేట్ చేసాము. కలెక్షన్‌ని మనం క్రియేట్ చేసాము. నెక్స్ట్ రీడ్ మనము ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేసి రీడ్ చేసాము. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయడానికి అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే ఆపరేషన్స్‌ని మనం పర్ఫార్మ్ చేస్తున్నాము. చూడండి. డాటా అనేది ఇన్సర్ట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ అయిన రికార్డ్స్‌ని ఎలా చూడాలి? సింపుల్‌గా డీబీ డాట్ ఏదైతే కలెక్షన్ నేమ్‌లోకి మనం ఇన్సర్ట్ చేసామో ఎంప్లాయీస్ డాట్ ఫైండ్. ఓకే. ఈ క్వెరీని మనం రన్ చేస్తే మనకు డాటా అనేది మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి. శాండీ ఏజ్ 28 సాలరీ అండ్ డిపార్ట్మెంట్ ఐటీ. ఇది ఆబ్జెక్టివ్ వ్యూ. అదే టేబుల్ వ్యూలో చూడాలి అని అనుకుంటుంటే ఇది టేబుల్ వ్యూ. ఇన్సర్ట్ 1ని యూజ్ చేసుకొని మనం సింగిల్ రికార్డుని మనం ఇన్సర్ట్ చేసాము. అలా కాకుండా ఇప్పుడు ఇన్సర్ట్ మెనీ యూజ్ చేస్తే మనకు మల్టిపుల్ రికార్డ్స్‌ని మనము ఇన్సర్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. వన్ బై వన్ నేను రన్ చేసి చూపిస్తాను. ఇన్సర్ట్ మెనీ. ఇది కంప్లీట్‌గా స్ట్రక్చర్డ్ డాటా అండి. అంటే మనకు మాంగోడీబీ స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ మనకు బోత్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది ప్యూర్‌గా స్ట్రక్చర్డ్ డాటా. మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇది కంప్లీట్‌గా స్ట్రక్చర్డ్ డాటా. నేము, ఏజు, సాలరీ, డిపార్ట్‌మెంటు మీరు ఏదైతే మీరు సీక్వెల్ సర్వర్‌లో ఇలా చూస్తారో టేబుల్ ఫార్మాట్‌గా సేమ్ టేబుల్ ఫార్మాటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ సీక్వెల్ సర్వర్, ఒరాకిల్‌లో కూడా మీరు ఏదైతే టేబుల్ ఫార్మాట్‌లో చూస్తారో మీకు మాంగోడీబీలో కూడా ఇక్కడ సేమ్ ఫార్మాట్‌లో కనిపిస్తుంది చూడండి. అంటే ఇది స్ట్రక్చర్డ్ డాటా. ఓకే. ఇప్పుడు మనకు ఇన్సర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మనకు స్పెసిఫిక్ రికార్డుని మనము ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేసి మనము రిట్రీవ్ చేయవచ్చు. అంటే రీడ్ చేయవచ్చు. ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌వి 3 రికార్డ్స్ ఉన్నాయి. మీరిది రన్ చేస్తే మనకు ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే వచ్చాయి చూడండి. అంటే మనము రీడ్ చేయవచ్చు. ఫైండ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి మనము డాటాని రీడ్ చేయవచ్చు. ఫిల్టర్ జస్ట్ లైక్ ఫిల్టర్. ఓకే. నెక్స్ట్ ఇన్సర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం చూడండి. అప్డేట్ 1 ఇక్కడ శాండీ సాలరీ ఎంతుంది ఫస్ట్ ఒకసారి చూద్దాం మనము. సారీ. యాహ్! ఇది రన్ చేస్తే మనకు శాండీ అనే పర్సన్ యొక్క సాలరీ అనేది 50,000 ఉంది. నెక్స్ట్ అప్డేట్ 1 యూజ్ చేసి ఈ 50,000ని 55,000కి నేను అప్డేట్ చేస్తున్నాను. రన్ చేస్తే ఓకే. 1 రో ఎఫెక్ట్ అయిపోయింది. నే ఇప్పుడు నేనిది రన్ చేస్తే 50 నుంచెల్లి 55,000కి అప్డేట్ అయింది చూడండి. ఓకే. నెక్స్ట్ అప్డేట్ మెనీ. అప్డేట్ మెనీని యూజ్ చేసి మనకు గ్రూప్ లెవెల్‌గా మనం అప్డేట్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఫీల్డ్స్ చూద్దాము. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో మనకున్న డాటా ఓకే. 3 రికార్డ్స్ ఉన్నాయి. డిఫాల్ట్‌గా 60,000, 60,000, 45,000. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, కంప్లీట్‌గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఉన్న డాటా నేను 70,000కి నేను అప్డేట్ చేస్తున్నాను. రన్ చేస్తే డిఫాల్ట్‌గా ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి 70,000, 70,000, 70,000. మీరు ఇక్కడ ఫిల్టర్ రన్ చేసుకొని చూసుకున్నా కూడా మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌ది మీకు 70,000కి అప్డేట్ అయింది. అంటే అప్డేట్ మెనీని యూజ్ చేసి గ్రూప్ లెవెల్‌గా మీరు అప్డేట్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ అప్డేట్ మెనీ విత్ ఇంక్రిమెంట్ వాల్యూ. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అని అనుకుంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యొక్క సాలరీ అనేది 70,000కి నేను అప్డేట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అనంటే ఏం జరుగుతుంది అనంటే ఇక్కడ ఐఎన్‌సి అనే ఫీల్డ్‌ని అంటే ఈ ఫంక్షన్‌ని యూజ్ చేయడం వల్ల ఇప్పుడు 70,000 ఉంది. ఇప్పుడు నేను ఈ ఇంక్రిమెంట్ మెథడ్‌ని నేను రన్ చేస్తే అప్డేట్ మెనీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఆ 70,000 కాస్త 72,000 అవుతుంది. అంటే 2,000 సాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. యాహ్! 72,000 అయింది చూసారా? ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే ఇక్కడ ఎంత వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేయాలి అని అనుకుంటున్నానో, ఆ వాల్యూ మొత్తం ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ నేను రన్ చేస్తే అది 74 అవుతుంది.
ఓకే. ఇక్కడ మీరు చూడండి. యాహ్! 74 అయ్యింది. సో, ఇది అప్డేట్ మెనీ విత్ ఇంక్రిమెంట్. ఇది కాకుండా ఓకే. మనకు అరే లెవెల్‌లో అప్డేట్ కూడా చేయొచ్చు. ఓకే. నేను చూపిస్తాను ఆగండి. సో, ఇప్పటి వరకు ఇది మనకు స్ట్రక్చర్డ్ డాటా. అంటే అడిషనల్‌గా మనకు ఏ వాల్యూ కూడా అడిషనల్‌గా ఇక్కడ మీరు చూడండి. ఇది ప్లెయిన్ స్ట్రక్చర్డ్ డాటా. ఇప్పుడు నేను అడిషనల్‌గా స్కిల్స్ అనే ఒక ఫీల్డ్‌ని శాండీ అనే ఒక రికార్డ్‌కి నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నార్మల్ స్ట్రక్చర్డ్ డాటాని నేను మీకు చూపిస్తాను. ఓకే. ఈ రోని మీరు చూడండి. నెక్స్ట్ అడిషనల్‌గా ఇంకొక ఫీల్డ్ యాడ్ అవుతుంది. స్కిల్స్ విత్ మాంగోడీబీ. నేనిది రన్ చేస్తే ఓకే. మళ్ళీ నేను ఫైండ్ అనేది రన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి స్కిల్స్ అనే ఇంకొక ఫీల్డ్ అనేది యాడ్ అయింది. మీరు ఇది టేబుల్ ఫార్మాట్‌లో కాకుండా ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో చూస్తే మీకు స్కిల్స్ అనేటిది ఇంకొక ఫీల్డ్ అనేది యాడ్ అయింది చూడండి. అంటే ఒక అరే ఎలిమెంట్ అనేది మీకు ఇన్సర్ట్ అయ్యింది. పుష్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి మనము ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్‌కి అడిషనల్ వాల్యూస్‌ని మనం పుష్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకు ఇన్సర్ట్ కంప్లీట్ అయిపోయింది. అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిలీట్. సో, ఇక్కడ కూడా మనకు డిలీట్ 1 అండ్ డిలీట్ మెనీ. ఓకే. లెట్ మీ రన్ థిస్. నేను ఓన్లీ డిలీట్ 1 అంటే ఇప్పుడు శాండీ అనే ఒక రికార్డ్ అనేది మనకు ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే క్లియర్‌గా మనకు శాండీ అనే ఒక రికార్డ్ అనేది మనకు అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను డిలీట్ 1 యూజ్ చేయడం వల్ల ఆ శాండీ అనే రికార్డుని నేను రిమూవ్ చేస్తున్నాను. ఇది నేను రన్ చేశాక ఫైండ్‌ని నేను రన్ చేస్తే శాండీ అనే ఒక రికార్డ్ అనేది మనకు రిమూవ్ అయిపోయింది చూడండి. ఓకే. అలా కాకుండా నేను గ్రూప్ లెవెల్‌గా రిమూవ్ చేయాలి అనంటే డిలీట్ మెనీ అంటే ఫిల్టర్ కండిషన్‌ని నేను యూజ్ చేసుకొని డిలీట్ మెనీని రన్ చేస్తే నాకు గ్రూప్ లెవెల్‌గా అంటే కంప్లీట్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ మొత్తం నాకు రిమూవ్ అయిపోతుంది. ఈ డిలీట్ మెనీ రన్ చేస్తే. ఓకే. ఇప్పుడు నేను హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌ని ఫెచ్ చేస్తే 0 ఫెచ్‌డ్ రికార్డ్. ఓకే. ఇప్పుడు నేను టోటల్ రికార్డ్‌ని ఫెచ్ చేయడానికి కూడా ట్రై చేస్తే మీరు చూడండి టోటల్ హెచ్ఆర్ రిలేటెడ్ రికార్డ్స్ అనేటివి మనకు రిమూవ్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ డిలీట్ కాకుండా మనము ఆబ్జెక్ట్స్‌ని డ్రాప్ చేయవచ్చు. డ్రాప్ అనంటే పర్మనెంట్‌గా రిమూవ్ చేయడము. సింపుల్‌గా ఏదైతే మనకు కలెక్షన్‌ని డ్రాప్ చేయాలి అని అనుకుంటున్నామో, డ్రాప్ చేస్తే మనకు ఆ కలెక్షన్ అనేది పర్మనెంట్‌గా రిమూవ్ అయిపోతుంది. చూడండి సింపుల్‌గా డీబీ డాట్ కలెక్షన్ నేము డాట్ డ్రాప్. ఇది నేను రన్ చేస్తే పర్మనెంట్‌గా కలెక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. నేనిప్పుడు ఇది రన్ చేస్తే 0 ఫెచ్‌డ్ రికార్డ్స్. ఇక్కడ నేను రైట్ క్లిక్ రిఫ్రెష్ చేస్తే మనకు కంప్లీట్‌గా ఆ రిలేటెడ్ కలెక్షన్ అనేది మనకు రిమూవ్ అయిపోయింది. ఇవి అన్నీ క్రెడ్ ఆపరేషన్స్. ఓకే. మనకు క్రియేట్ అండ్ అప్డేట్, రీడ్ అండ్ డిలీట్. ఓకే. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం పెర్ఫార్మ్ చేశాము. ఇవి కాకుండా అడిషనల్‌గా మనకు మాంగోడీబీ సపోర్ట్ చేసే ఆపరేషన్స్ అనేటియి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం క్రెడ్ ఆపరేషన్స్ చూసాము. అవి కాకుండా ఇంకా మాంగోడీబీ సపోర్ట్ చేసే అడిషనల్ ఆపరేషన్స్ అనేటివి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కలెక్షన్స్‌ని మనం డ్రాప్ చేసాము. మళ్ళీ సేమ్ యూజ్ టెస్ట్ డేటాబేస్ ఎందుకనంటే మనము టెస్ట్ డేటాబేస్ అనే డేటాబేస్‌ని మనం క్రియేట్ చేసాము. ఓకే. యూజ్ టెస్ట్ డేటాబేస్, స్విచ్ టు ద టెస్ట్ డేటాబేస్. నెక్స్ట్ ఎంప్లాయీస్ అనే ఒక కలెక్షన్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అయ్యింది. మనకు ఎంప్లాయీస్‌లో ఏం డేటా లేదు. ఇక్కడ డేటాబేస్‌ని నేను రిఫ్రెష్ చేశాను. ఎంప్లాయీస్ అనే డేటా కలెక్షన్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే. ఓకే. నెక్స్ట్ నేను ఈ ఎంప్లాయీస్ అనే కలెక్షన్‌కి కొన్ని రికార్డ్స్‌ని నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే. ఓకే. లెట్ మీ రన్ థిస్. రన్ చేశాను. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో డేటాని మనం చెక్ చేద్దాము. డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ సారీ డాట్ ఫైండ్ మనకు డేటా ఏముంది అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూస్తే
నేను 5 రికార్డ్స్‌ని క్రియేట్ చేశాను. అండ్ ఇందులో నల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఇందులో స్కిల్స్ కూడా ఉన్నాయి. అండ్ అడ్రెస్ అంటే మనకు అరే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎంబెడెడ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి క్లియర్‌గా. ఇక్కడ మీరు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. స్కిల్స్ అండ్ అడ్రెస్. ఇవి అరే ఫార్మాట్. అండ్ ఇక్కడ అడ్రెస్ అనేది మనకు ఎంబెడెడ్ డాక్యుమెంట్ ఫార్మాట్ మీరిక్కడ చూస్తే క్లియర్‌గా. సో, ఇప్పుడు మనము ఆపరేషన్స్ అనేటివి పెర్ఫార్మ్ చేస్తాము వీటిపైన. ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు డిపార్ట్‌మెంట్ ఐటీ అంటే మనం ఫిల్టర్ ఆపరేషన్ అనేది చూసాము. డేటాని మనం ఎలా రీడ్ చేయవచ్చు అని ఫిల్టర్ ఆపరేషన్స్ అనేటివి చూసాము. ఇందులో టోటల్ రికార్డ్స్‌లో నాకు ఐటీ రిలేటెడ్ రికార్డ్స్‌ని నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడండి కంప్లీట్‌గా మీరు టేబుల్ వ్యూలో చూస్తే ఓకే. యాహ్! డిపార్ట్‌మెంట్ ఐటీ అంటే ఫిల్టర్ కండిషన్. నెక్స్ట్ సో, గ్రేటర్ థాన్ అండ్ లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ క్వెరీ తీసుకొని రన్ చేసి చూపిస్తాను. ఇది మీరు చూస్తే సాలరీ ఈజ్ గ్రేటర్ థాన్ 60,000 అంటే సాలరీ అనేది గ్రేటర్ థాన్ 60,000 ఉన్న రికార్డ్స్ అనేటివి నాకు చూపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి. సో, గ్రేటర్ థాన్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ ఎల్‌టి అంటే లెస్ దెన్. మీరిది రన్ చేస్తే లెస్ దెన్ ఐ మీన్ ఏజ్ అనేది లెస్ దెన్ 30 ఉన్న రికార్డ్స్ అనేటివి మీకు చూపిస్తున్నాయి చూడండి. సో, ఇప్పుడు మనం ఓవరాల్ రికార్డ్స్ చూస్తే డీబీ డాట్ ఓకే. కలెక్షన్ నేమ్ డాట్ ఫైండ్. ఓవరాల్‌లో మనకు ఏవైతే డాటా ఉందో ఆ డాటా రిలేటెడ్‌వి మనం ఫిల్టర్ చేస్తున్నాం చూడండి. 28, 35, 25, 40 అండ్ 30 ఇక్కడ లెస్ దెన్ 30 ఇక్కడ మీరు చూస్తే. ఓకే. నెక్స్ట్ జీటీజీ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూస్తే 45,000 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45,000 ఎందుకనంటే ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏజ్ ఎల్టీఈ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీరు ఇది రన్ చేస్తే మీరు ఇక్కడ చూడండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో నెక్స్ట్ మనకు మాంగోడీబీలో బిట్వీన్ అండ్ అనే ఫంక్షన్ అనేది లేదు మనకు. బిట్వీన్ అండ్ అనే ఫంక్షన్ అనేది మనకు లేదు. సో, ఇక్కడ సాలరీ అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 40,000 అండ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 60,000 అంటే ఇన్ బిట్వీన్ ఉన్న సాలరీ అనేది మనం ఫెచ్ చేస్తున్నాము. ఇది రిమూవ్ చేస్తే ఇక్కడ మీరు చూడండి గ్రేటర్ దెన్ 40,000 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60,000 కండిషన్ అనేది మీకు సాటిస్ఫై అయ్యింది చూడండి ఇక్కడ. సో, ఇది మనకు బిట్వీన్ లాగా మనకు హెల్ప్ అవుతుంది. బిట్వీన్ అండ్ లాగా మనకిది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సో, మనకు నాట్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఈక్వల్ టు రిలేటెడ్ కండిషన్ అనేది చూసాము. ఇక్కడ మనము నాట్ ఈక్వల్ టు రిలేటెడ్ కండిషన్ చూస్తాము. నాట్ ఈక్వల్ టు హెచ్ఆర్. హెచ్ఆర్ కాకుండా రిమైనింగ్ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఐటీ, ఫినాన్స్ 4 రికార్డ్స్ వచ్చాయి. ఇది నాట్ ఈక్వల్ టు $NE అంటే ఇది నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ మనం మల్టిపుల్‌గా ఫిల్టర్ చేయాలి అని అనుకుంటే ఇన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి. $IN ఇక్కడ ఏదైతే మీరు కండిషన్‌లో ఇచ్చారో, ఆ కండిషన్ రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది మీకొస్తుంది. ఫినాన్స్, అండ్ నెక్స్ట్ ఐటీ. అలా కాకుండా నేను హెచ్ఆర్ అనుకుంటూ ఇస్తే మీకు హెచ్ఆర్ రిలేటెడ్ డాటా అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడండి. యాహ్! హెచ్ఆర్ అండ్ ఫినాన్స్. సో, మల్టిపుల్ రిలేటెడ్ ఫిల్టర్‌కి ఇన్ అనేది యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ మనకు కమిషన్ ఫీల్డ్స్ అనేటివి మనకు నల్ ఉన్నాయి ఇందులోపల. సో, మనకు మాంగోడీబీలో కూడా నల్ అండ్ నాట్ నల్ అనే బోత్ కండిషన్స్‌కి మనకు ఫంక్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడండి క్లియర్‌గా. యాహ్! నల్లు 5,000, 3,000, 10,000 అండ్ నల్లు. సో, ఇప్పుడు ఈ క్వెరీని యూజ్ చేస్తే కమిషన్ నల్ ఏవైతే ఉందో ఆ రిలేటెడ్ డాటా మాత్రమే వచ్చింది చూడండి. ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ ఆల్రెడీ ఎన్‌ఈ అనేది చూసాము. నాట్ ఈక్వల్ టు నల్ రిలేటెడ్ డాటా వచ్చిందిక్కడ. ఓకే. నెక్స్ట్ సో, మల్టిపుల్ ఫిల్టర్ రిలేటెడ్ కండిషన్ యూజ్ చేయాలి అని అనుకుంటంటే ఇది. జస్ట్ కామా సెపరేట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే సాలరీ
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40,000 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70,000 అండ్ కమిషన్ అనేది నాట్ నల్ ఉండాలి మ్యాండేటరీగా. ఇక్కడ మీరు చూడండి, నాట్ ఈక్వల్ టు నల్లో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది చూడండి. సో సాలరీ అనేది ఇన్ బిట్వీన్ 40,000 అండ్ 70,000 అండ్ కమిషన్ అనేది నల్ అనేది ఉండకూడదు. సో మ్యాండేటరీగా వాల్యూ అనేది ఉండాలి. ఇది కండిషన్. అంటే మనకు మల్టిపుల్ ఫిల్టర్ కండిషన్‌ని గూడా జస్ట్ కామా సెపరేట్ ఇచ్చి, ఆ ఫీల్డ్ ఇచ్చి మనము యాడ్ చేసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజు. నెక్స్ట్ మనకు మాంగోడీబీలో లైక్ ఆపరేటర్ అనేది మనకుండదు. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తామని అనుకుంటంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాము. మనకు మాంగోడీబీలో. సో ఇక్కడ మీకు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో మనకు ఇందులో శాండీ అనే ఒక రికార్డ్ అనేది ఉంది. డీబీ డాట్ ఎంప్లాయీస్ కలెక్షన్ డాట్ ఫైండ్ చూస్తే మనకు శాండీ అనే ఒక రికార్డ్ అనేది మనకుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసి క్యాప్ యూజ్ చేస్తే మీకది ప్రిఫిక్స్ రిలేటెడ్‌గా మ్యాచ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏదైతే లెటర్ ఎస్ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతుందో ఆ వాల్యూ అనేది మీకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి. అలా కాకుండా నాకు సఫిక్స్ నుండి కావాలి అనంటే మీరు ఏదైతే వాల్యూ ముందు ఇచ్చి లాస్ట్‌లో డాలర్ సింబల్ ఇస్తారో ఆ డాలర్ సింబల్ రిలేటెడ్‌గా వాల్యూ ఏదైతే ఎండ్ అవుతుందో ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి. ప్రియ. ఓకే. అలా కాకుండా నేను మిడిల్‌లో ఏదో ఒక వాల్యూ, ఏదో ఒక కంటెంట్ ఇస్తాను. నాకు దాని బేస్డ్‌గా రావాలి అనంటే అలా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి పిఆర్ఐవైఏ ప్రియ. ఓకే. నేను ఆర్ఐ అని ఇస్తాను. ఇక్కడ మీరు చూడండి ఆర్ఐ. నేను ఇది రన్ చేస్తే నాకు మిడిల్‌లో ఏదైతే వాల్యూ ఉంటుందో, ఆ వాల్యూ బేస్డ్‌గా నాకు డాటా అనేది వస్తుంది. ఇప్పుడు శాండీలో ఎస్ఏఎన్ ఓకే. ఇక్కడ ఏఎన్ ఇస్తే నాకు ఆ రిలేటెడ్ రికార్డ్ అనేది నాకు ఫిల్టర్ అవుతుంది చూడండి. అంటే వాల్యూ ఇన్ మిడిల్ ఏది ఇచ్చినా గూడా నాకు ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ తోటి మ్యాచ్ అయితే నాకు ఆ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇది సేమ్ లైక్ ఆపరేటర్. ఓకే. ఇన్ ఆర్‌డిబిఎంఎస్ మనకు రిలేషనల్ డేటాబేస్‌లో మనకు లైక్ ఆపరేటర్ లాగా మనకు వర్క్ అవుతుంది ఇది. ఓకే. ఇవి కాకుండా మనకు స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా ఆర్‌డిబిఎంఎస్‌లో మనకు స్టేట్మెంట్స్ అనేటివి మనం యూజ్ చేస్తాము. ఆ స్టేట్మెంట్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే అడిషనల్ ఫీల్డ్స్‌ని మనం క్రియేట్ చేయడానికి. ఇక్కడ స్విచ్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీరు చూడండి సాలరీ అనేది నేను ఏదైతే కండిషన్ ఇచ్చానో ఆ కండిషన్ ఉంటే ఇఫ్ ఎల్స్ లాగా వర్క్ అవుతుంది. ఓకే. సాలరీ అనేది ఇంత ఉందనుకోండి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇంత వాల్యూ ఉంటే అది ఏ గ్రేడు. ఓకే. నెక్స్ట్ సమ్ వాల్యూ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ అన్నట్టుంటే బి గ్రేడు. ఓకే. డిఫాల్ట్ సి గ్రేడు. నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే మీరు ఇక్కడ చూడండి నేము అండ్ గ్రేడ్, సాలరీ ఇక్కడ మీరు చూడండి క్లియర్‌గా. డాటా అనేది మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. సో, ఇది మనకు స్విచ్ అంటే మనకు స్టేట్మెంట్ లాగా మనకిది యూజ్ అవుతుంది. ఇది కాకుండా సో, ఇంకో రకంగా కూడా మనం స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేయవచ్చు. సో, బోనస్ రిలేటెడ్‌ది నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ఇది నేను రన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి రికార్డు హై బోనస్సు అండ్ లో బోనస్సు నేను ఏదైతే సాలరీ ఫీల్డ్ ఇచ్చానో దాని బేస్డ్‌గా ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ రిలేటెడ్‌గా నేను బోనస్ అనేది నేను డిక్లేర్ చేశాను ఇక్కడ. సో, ఈ ఆపరేషన్స్ కాకుండా కూడా ఇంకా మనకు మాంగోడీబీ సపోర్ట్ చేసే ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ మీరు చూడండి. వన్ బై వన్ నేను రన్ చేస్తాను. యాహ్! సో, అండ్ మనకు లాజికల్ అండ్‌లో ఏమవుతుంది అనంటే, మనకు 2 కండిషన్‌లు మ్యాండేటరీగా మనకు సాటిస్ఫై అవ్వాలి. ఇది నేను రన్ చేస్తే డిపార్ట్‌మెంటు ఐటీ అండ్ సాలరీ గ్రేటర్ దెన్ 50,000 ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అంటే లాజికల్ అండ్‌లో మనకు ఏ అండ్ బి 2 కండిషన్స్ మనకు సాటిస్ఫై అవ్వాలి మ్యాండేటరీగా. అలా కాకుండా ఆర్ కండిషన్‌లో ఏదైనా ఒక్కటి సాటిస్ఫై అయినా గూడా సరిపోతుంది మనకు. ఆర్ కండిషన్‌లో మీరిక్కడ చూస్తే. సో, డిపార్ట్‌మెంటు హెచ్ఆర్ సాలరీ గ్రేటర్ దెన్ 70,000
మనకు ఏ కండిషన్ ఇక్కడ మీరు చూస్తే డిపార్ట్మెంట్ హెచ్ఆర్‌కి 65,000 ఉంది. ఓకే. అండ్ ఇక్కడ సాలరీ ఫీల్డ్‌కి గ్రేటర్ థాన్ 70,000 అన్నట్టుంది. అంటే మీనింగ్ ఏంటిది? ఈ రెండింటిలో మనకు ఏ కండిషన్ సాటిస్ఫై అయినా గూడా ఓకే. ఆర్ కండిషన్‌కి. బట్ అండ్‌కి అలా కాదు. 2 మ్యాండేటరీగా మనకు సాటిస్ఫై అవ్వాలి. ఇది లాజికల్ ఆపరేటర్స్. ఇవి కాకుండా మనకు డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సపోర్ట్ చేసే డేట్ ఫంక్షన్స్. ఓకే. ఇక్కడ నేను చూపిస్తాను. సో, సేమ్ మనం ఆల్రెడీ చూసిన ఎగ్జాంపుల్సే. బట్ ఇక్కడ నేను డేట్‌ని యూజ్ చేసి ఫిల్టర్ చేశాను. ఎప్పుడైతే జాయిన్ డేట్ ఇక్కడ మనకు జాయిన్ డేట్ అనే ఒక ఫీల్డ్ ఉంది. చూసారు గదా! ఈ జాయిన్ డేట్ అనేది మనకు గ్రేటర్ దెన్ ఈ వాల్యూ ఉంటే ఆ డాటా అనేది నాకొస్తుంది. సేమ్ లైక్ ఫిల్టర్ కండిషన్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆ ఫిల్టర్ రిలేటెడ్‌గా అంటే నేనిక్కడ ఐఎస్ఓ డేట్ అని ఇచ్చేసి సింపుల్‌గా ఆ వాల్యూ ఇచ్చేస్తే నాకు ఆ వాల్యూ రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది నాకొస్తుంది. అలా కాకుండా ఇది బిట్వీన్ సేమ్ లైక్ బిట్వీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ. నేనిది రన్ చేస్తే నాకు ఇన్ బిట్వీన్ ఉన్న రికార్డ్స్ అన్నీ నాకొస్తాయి. ఇక్కడ ఓన్లీ 2 రికార్డ్సే ఉన్నాయి. ఆ 2 రికార్డ్సే నాకు అవుట్‌పుట్ వచ్చాయి చూడండి. ఇవి కాకుండా ఓకే. ఆల్రెడీ మనకు డేటాబేస్‌లో సారీ ఇందులో ఎంప్లాయీస్ కలెక్షన్‌లో ఉన్న రికార్డ్ చూద్దాం ఒకసారి. ఓకే. రవి ఆల్రెడీ ఉంది గాబట్టి రాజు అనేది తీసుకుందాము. న్యూ రికార్డ్. ఇక్కడ న్యూ డేట్ అనంటే సిస్టమ్ డేట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ రాజు అనే రికార్డ్ అనేది మనకు లేదు. నేనిది రన్ చేస్తే రాజు అనే రికార్డ్ క్రియేట్ అవుతుంది. మనకి వాల్యూస్ ఏం రావు. అంటే ఏజు, డిపార్ట్‌మెంటు, సాలరీ ఇవేవి రావు. ఓన్లీ జాయిన్ డేట్ ఒకటే వస్తుంది. ఓకే. ఓన్లీ నేము అండ్ జాయిన్ డేటు. ఒకసారి రన్ చేస్తా. రన్ చేశాను. ఇప్పుడు నేను ఫైండ్ రన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి రాజు అనే రికార్డు క్రియేట్ అయింది. జాయిన్ డేట్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్‌గా 2026-2/16 ఇక్కడ మీరు చూడండి సిస్టమ్ డేటు. ఓకే. ఫిబ్రవరి 16, 2026. సో, న్యూ డేట్ ఏం చేస్తుంది అనంటే సిస్టమ్ డేట్‌ని అప్డేట్ చేస్తుంది ఆ రికార్డుకి. ఇవి కాకుండా ఇంకా మనకు చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనము డిఫాల్ట్‌గా అన్ని సెలెక్టెడ్ వాల్యూస్‌నే తీసుకున్నాము. అంటే మనము ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ అని ఇస్తే నాకు కంప్లీట్ ఎంటైర్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకొచ్చింది. అలా వద్దు నాకు. నాకు ఏవైతే సెలెక్టెడ్ ఫీల్డ్స్ ఉంటాయో, ఆ సెలెక్టెడ్ ఫీల్డ్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి నేము, ఏజు అవి మాత్రమే నాకు కావాలి. ఎలా? సేమ్ ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఇచ్చి అందులో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది రన్ చేస్తే మీకు తెలుస్తుంది చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ యూజ్ కేస్‌లో మీకు కంప్లీట్ డేటా అనేదొచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. బట్ ఇక్కడ నేను ఈ క్వెరీని రన్ చేస్తే నాకు ఓన్లీ నేను ఏవైతే వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకున్నానో ఆ డేటా మాత్రమే నాకొచ్చింది. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది డిఫాల్ట్ అండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయాలి అని అనుకుంటే సింపుల్‌గా మనము అండర్‌స్కోర్ ఐడీ ఆఫ్ 0 అని ఇస్తే మనకు ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు రిస్ట్రిక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. నేను ఇక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని రన్ చేశాను. ఆబ్జెక్ట్ అనేది మనకు రిస్ట్రిక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనకు సార్ట్ అనేది ఏం చేస్తుంది అని అనుకుంటంటే నేను సాలరీ అనే ఫీల్డ్ పైన నేను సార్ట్ చేస్తున్నాను డాటాని. సో, ఇక్కడ -1 అనేది డిసెండింగ్ ఆర్డర్. అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. నేను 1 అని ఇస్తే ఇది అసెండింగ్ ఆర్డర్. నేనిప్పుడు ఇది రన్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. సో, హైయెస్ట్ సాలరీ అనేది 8,000 అండి. నెక్స్ట్ 65,000 సారీ 80,000, 65,000 అండ్ 45,000 ఇక్కడ 1/1 అనేది సాలరీ డిక్రీజింగ్ ఆర్డర్‌లో వస్తుంది చూడండి. అలా కాకుండా నేను 1 ఇచ్చాననుకోండి యాహ్! లోయెస్ట్ అనేది 45,000 ఓకే. ఎందుకు మనకు 3 రికార్డ్సే వచ్చాయి అని అనుకుంటుంటే, ఇందులో మనకు కమిషన్ మీరిక్కడ ఫిల్టర్ అనేది నేను యాడ్ చేశాను చూడండి. నాట్ ఈక్వల్ టు అనే ఫిల్టర్ నేను యాడ్ చేశాను. అందుకే మీకు కమిషన్ నాట్ ఈక్వల్ టు నల్ ఆ రికార్డ్స్ మాత్రమే మీకిక్కడ ఫెచ్ అయ్యాయి. మీరిక్కడ టోటల్ రికార్డ్స్ మీరు చూస్తే, టోటల్ రికార్డ్స్‌లో మనకు కమిషన్ ఉన్న రికార్డ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయి. మీరిక్కడ చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. అందులో మనకు హైయెస్ట్ సాలరీ ఉన్నది ఇక్కడ మీరు చూడండి. 80,000 ఈస్ ద హైయెస్ట్ సాలరీ. నెక్స్ట్ 45,000 ఈస్ ద లోయెస్ట్ సాలరీ.
ఓకే. ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు సార్ట్ చేశాను. అంటే ఈ క్వెరీని మీరు యూజ్ చేసుకొని హైయెస్ట్ సాలరీ ఆర్ లోయెస్ట్ సాలరీ ఇన్ కలెక్షన్ ఆ ఇన్ఫర్మేషన్‌ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఈ సార్ట్ మెథడ్‌ని యూజ్ చేసి. ఓకే. నెక్స్ట్ అవి కాకుండా మనకు ఎంప్లాయీస్ కలెక్షన్స్‌లో మనకు డిపార్ట్‌మెంట్ ఫీల్డ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే డిస్టింక్ట్ ఏం చేస్తుంది అనంటే యూనిక్ వాల్యూస్‌ని మనకు ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే డిపార్ట్‌మెంట్ ఐటీ, హెచ్ఆర్, ఫినాన్స్ ఇంకా అడిషనల్‌గా ఏ డిపార్ట్‌మెంట్స్ ఉన్నా కూడా ఆ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇక్కడ ఓన్లీ 3 డిపార్ట్‌మెంట్సే ఉన్నాయి. నేను డిస్టింక్ట్ యూజ్ చేసి ఆ డిపార్ట్‌మెంట్ ఆ ఫీల్డ్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఫినాన్స్, హెచ్ఆర్ అండ్ ఐటీ. ఇక్కడ చూడండి క్లియర్‌గా ఏవైతే యూనిక్ డాటా ఉందో ఆ యూనిక్ డాటా ఇన్ఫర్మేషన్ అనేది మీకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇవి కాకుండా మనము రికార్డ్స్‌ని మనము రిస్ట్రిక్ట్ చేయవచ్చు. లిమిట్‌ని యూజ్ చేసి. ఎవరైనా మైసీక్వెల్ వర్క్ బెంచ్‌పై వర్క్ చేసుంటే వాళ్ళకు ఈ లిమిట్ అనేది ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. మనకు సీక్వెల్ సర్వర్‌లో టాప్ 10, టాప్ 1 అనేది యూజ్ చేస్తాం సింపుల్‌గా. ఓకే. ఇది సెలెక్ట్ స్టార్ గదా! ఇప్పుడు నేను టాప్ 1 అనేది యూజ్ చేశాననుకోండి. ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే వస్తుంది. టాప్ 1 అనేది యూజ్ చేస్తే నాకు ఓన్లీ ఉన్న డాటాలో నాకు ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే వస్తుంది. సేమ్ మనము మాంగోడీబీలో కూడా మనము డాటాని మనము రిస్ట్రిక్ట్ చేయవచ్చు. నాకు ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే కావాలి. ఓవరాల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 6 రికార్డ్స్ ఉన్నాయి. నాకు ఎన్ని రికార్డ్స్ కావాలో అన్ని రికార్డ్స్‌ని నేను రిస్ట్రిక్ట్ చేయవచ్చు లిమిట్. ఇక్కడ మీరు చూడండి నాకు ఓన్లీ 3 రికార్డ్సే వచ్చాయి. రిస్ట్రిక్ట్ చేయవచ్చు. సో ఈ మెథడ్‌ని యూజ్ చేసి నేను టాప్ 5 సాలరీసు, టాప్ 10 సాలరీసు నాకు ఎన్ని కావాలంటే అన్నీ నేను యూజ్ చేసుకోవచ్చు సింపుల్‌గా. ఇక్కడ మీరు చూడండి. ఓకే. లిమిటు 5 నాకు 5 అవసరం లేదు. నేను 3 అని ఇచ్చాను. ఓకే. నాకు డిఫాల్ట్‌గా నేను -1 ఇచ్చాను కాబట్టి ఇది డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ నేను రన్ చేస్తే 80,000 అనేది హైయెస్ట్ సాలరీ. 65,000 నెక్స్ట్ 55,000. సో, టాప్ 1, టాప్ 2, టాప్ 3. సో, నేను టాప్ 3 సాలరీని నేను ఫెచ్ చేశాను. ఈ క్వెరీని యూజ్ చేసి. లిమిట్ కాకుండా మనము స్కిప్ చేసే పాసిబిలిటీ కూడా ఉందండి. సో, ఇక్కడ మీరు చూస్తే సేమ్ క్వెరీ ఓన్లీ సెలెక్టెడ్ ఫీల్డ్స్‌నే తీసుకున్నాను. నాకు టోటల్ అవసరం లేదు. నాకు ఓన్లీ సెలెక్టెడ్ ఫీల్డ్స్ మాత్రమే నేను తీసుకొని రన్ చేశాను. టోటల్ 5 అవసరం లేదు. నేను ఓన్లీ 3 తీసుకొని నేను రన్ చేశాను. సో, ఓన్లీ సెలెక్టెడ్ ఫీల్డ్స్. నేము అండ్ సాలరీ. మీరిక్కడ చూస్తే హైయెస్ట్ సాలరీస్ ఇవన్నీ. ఇవి కాకుండా మనము వాల్యూస్‌ని అంటే ఈ రోస్‌ని మనము స్కిప్ చేయవచ్చు. ఎలా? స్కిప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి మనము రోస్‌ని స్కిప్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే 1 బై 1 యాహ్! సో, నేనేం చేశాను, ఇక్కడ నేనింక క్వెరీ రన్ చేయలేదు. 80,000 అనేది నాకు హైయెస్ట్ సాలరీ. నేను ఫస్ట్‌ది స్కిప్ చేసి, రిమైనింగ్ యన్నీ గూడా నేను ప్రింట్ చేయాలి అని నేననుకుంటున్నాను. అంటే నాకు 80,000 అనేది రాదు. నేనిప్పుడు ఇది రన్ చేస్తే. చూడండి 80,000 అనేది నాకు రాదు. సో, నేనిప్పుడు ఈ వాల్యూని నేను కామెంట్ చేసి రన్ చేశాననుకోండి. నాకు 80,000 అనేదొస్తుంది చూడండి. 80,000. సో, మనకు స్కిప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అనంటే, నీకు ఎన్ని రోస్‌ని నువ్వు స్కిప్ చేయాలి అని అనుకుంటున్నావో, అన్ని రోస్‌ని నువ్వు స్కిప్ చేసుకోవచ్చు. ఈ స్కిప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని. అవి కాకుండా మనకు అగ్రిగేటివ్ ఫంక్షన్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనకు నోసీక్వెల్ డేటాబేసు. సో, అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అని అనుకుంటంటే సమ్ము, మాక్సు, మిన్ను వీటిని మనం అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అని అంటాము. సో, ఇప్పుడు మనకు ఈచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇది నేను రన్ చేశాను. ఇందులో మాక్సిమం సాలరీ అనేది 80,000 ఇంతకుముందే మనం చూసాము. మాక్స్ సాలరీ అనేది 80,000 లేదు అని అనుకుంటంటే మళ్ళీ ఒకసారి నేను క్వెరీ రన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. డిసెండింగ్ ఆర్డర్ మాక్స్ సాలరీ ఎంత? 80,000 అనేది మాక్సిమం సాలరీ. నెక్స్ట్ మనం డౌన్‌కెళ్తే 45,000 అనేది మనకు మినిమమ్ సాలరీ.
ఈ క్వెరీని యూజ్ చేసి సింపుల్‌గా మ్యాక్స్, మిన్ను, యావరేజు ఇవన్నీ కూడా మనం ఫైండ్ ఔట్ చేయవచ్చు. మనకిందులో 6 రికార్డ్స్ ఉన్నాయి. మీరు చూస్తే టోటల్‌గా. ఆ 6 రికార్డ్స్ రిలేటెడ్ కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తుంది చూడండి. ఫస్ట్ 5 రికార్డ్స్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ జాయిన్ డేట్ రిలేటెడ్‌గా అడిషనల్‌గా రాజు అనే రికార్డ్‌ని కూడా నేను క్రియేట్ చేశాను. టోటల్ 6 రికార్డ్స్. ఇక్కడ మీరు ఇది చూస్తే మాక్సిమం సాలరీ, మినిమమ్ సాలరీ అండ్ యావరేజ్ సాలరీ, టోటల్ అని అనుకున్నంటే టోటల్ సమ్ ఆఫ్ ది సాలరీ. ఓకే. నెక్స్ట్ ఇది కౌంటు. ఏది మనకు కలెక్షన్స్‌లో ఉన్న రికార్డ్స్ కౌంట్ ఇది. నెక్స్ట్ యావరేజ్ సాలరీ ఎలా వస్తుంది? టోటల్ సాలరీ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చేస్తే మనకు యావరేజ్ సాలరీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఇది అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇలా కాకుండా నాకు ఈచ్ డిపార్ట్‌మెంట్ వైస్ నాకు మాక్సిమం సాలరీ ఎంత, మినిమమ్ సాలరీ ఎంత అనేది నాకు కావాలి అని అనుకుంటంటే, ఇప్పుడు మనకు ఈచ్ డిపార్ట్‌మెంట్ ఉన్నది. అంటే హెచ్ఆర్ డిపార్ట్‌మెంటు, ఐటీ డిపార్ట్‌మెంటు, ఆ ఈచ్ డిపార్ట్‌మెంట్ వైస్ నాకు మాక్సిమం సాలరీ, మినిమమ్ సాలరీ కావాలి అని అనుకుంటంటే, మనము ఈ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అనేటివి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా? నేను చూపిస్తాను. ఓకే. ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ డాట్ ఫైండ్ మనకు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనేది మనం ఫస్ట్ చూస్తాము ఇక్కడ. ఏమున్నాయి? మనకు ఐటీ, హెచ్ఆర్, ఫినాన్స్ 3 డిపార్ట్మెంట్స్ అనేటివి మనకు ఉన్నాయి క్లియర్‌గా. సో, ఈచ్ డిపార్ట్మెంట్ వైస్ మాక్సిమం సాలరీ, మినిమమ్ సాలరీ అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాము క్లియర్‌గా. లెట్ మీ రన్ దిస్. సో, ఇది రన్ చేస్తే మీరు క్లియర్‌గా ఇక్కడ ఐటీ డిపార్ట్‌మెంటు మాక్సిమం సాలరీ, హెచ్ఆర్ డిపార్ట్‌మెంటు మాక్సిమం సాలరీ, మినిమమ్ సాలరీ. ఇక్కడ మనకు హెచ్ఆర్ డిపార్ట్‌మెంటు, ఫినాన్స్ డిపార్ట్‌మెంటు ఒక్కొక్క రికార్డే ఉంది గాబట్టి మనకు ఆల్ వాల్యూస్ అనేటివి మనకు ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి. సో, మనము ఐటీ డిపార్ట్‌మెంట్ తీసుకుందాము. ఐటీ డిపార్ట్‌మెంట్‌లో మనకు 3 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఐటీ, ఐటీ డిపార్ట్‌మెంట్‌ని ఫిల్టర్ చేస్తే మనకు ఐటీ డిపార్ట్మెంట్‌లో మాక్సిమం సాలరీ 80,000 ఇక్కడ మీరు చూడండి. మినిమమ్ సాలరీ 50,000. ఈ క్వెరీని రన్ చేసి ఎన్నొచ్చాయి ఐటీ డిపార్ట్మెంట్‌లో మనకు 3 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ క్వెరీని నేను రన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి ఐటీ డిపార్ట్మెంట్‌లో మాక్సిమం సాలరీ 80,000, మినిమమ్ సాలరీ 50,000 అండ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. అంటే మనకు ఈచ్ డిపార్ట్మెంట్ వైస్‌గా మనకు మాక్సిమం సాలరీ, మినిమమ్ సాలరీ కూడా మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఈ అగ్రిగేటివ్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకొని మాంగోడిబిలో. సో, ఇవి కాకుండా అడిషనల్‌గా మనకింకా సపోర్ట్ చేసే ఫంక్షన్స్ ఏమేంటియి ఉన్నాయి అనంటే, మనము ఫస్ట్ ఒకసారి కలెక్షన్ స్ట్రక్చర్ చూద్దాము. ఇందులో క్లియర్‌గా చూస్తే ఆబ్జెక్టివ్ ఫార్మాట్‌లో మనకు ఎలిమెంట్స్ సారీ ఇప్పుడు ఈ అరే ఎలిమెంట్స్ చూస్తే క్లియర్‌గా ఇందులో పైథాన్, మాంగోడిబి ఉంది. అండ్ ఇది ఎంబెడెడ్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో, ఇప్పుడు వీటిని కూడా మనకు ఫిల్టర్ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకు మాంగోడిబిలో ఉంది. ఎలా? ఓకే. ఇక్కడ నేను వన్ బై వన్ నేను చూపిస్తున్నాను చూడండి. అరే వాల్యూ ఫిల్టర్ అంటే ఇది అరే టైప్ కాబట్టి అందులో ఉన్న వాల్యూని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే మనకు ఈ డాక్యుమెంట్‌లో మనకు ఎక్సెల్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. సో, వన్ బై వన్ ఇప్పుడు ఏదైతే ఉందో సింపుల్‌గా మనము ఫైండ్ ఏదైతే స్కిల్ మనకు ఫిల్టర్ అవ్వాలి అని అనుకుంటున్నానో, ఆ స్కిల్ అనేది నేను ఇక్కడ ఇస్తే పైథాను, ఆ వాల్యూ అనేది ఇక్కడ ఫెచ్ అవుతుంది చూడండి. ఓకే. యాహ్! స్కిల్స్ నేనిప్పుడు ఎక్స్‌పాండ్ చేస్తే ఇగో పైథాన్ అండ్ మాంగోడిబి రెండొచ్చాయి క్లియర్‌గా. నెక్స్ట్ సెకండ్‌ది కూడా ఎక్స్‌పాండ్ చేస్తే ప్రియా రికార్డ్‌కి స్కిల్స్ అనేది ఎక్స్‌పాండ్ చేస్తే పైథాన్, ఎస్‌క్యూఎల్ రెండొచ్చాయి. అలా కాకుండా మల్టిపుల్‌గా తీసుకోవాలి అనంటే కూడా నేను ఇన్ అనే కండిషన్ ఇవ్వచ్చు డైరెక్ట్‌గా. ఇక్కడ కూడా నాకు సేమ్ 2 రికార్డ్సే వచ్చాయి. క్లియర్‌గా చూడండి. స్కిల్స్, పైథాన్, మాంగోడిబి నెక్స్ట్ ఇది కూడా ఎక్స్‌పాండ్ చేస్తే ప్రియా రికార్డ్‌కి ఓకే. పైథాను అండ్ ఎస్‌క్యూఎల్. నెక్స్ట్ అలా కాకుండా నాకు మల్టిపుల్ ఫిల్టర్ చేసుకోవాలి అని అనుకుంటంటే ఆల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్ ఫంక్షన్. సో, అందులో పైథాన్, మాంగోడిబి 2 ఉన్నాయి. నాకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఓన్లీ 1 రికార్డ్ ఉంది. ఇక్కడ మీరు స్కిల్స్ ఓపెన్ చేస్తే పైథాన్, మాంగోడిబి. నెక్స్ట్
అలా కాకుండా బేస్డ్ ఆన్ సైజ్ కూడా మనం ఫిల్టర్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. అంటే ఆ అరే వాల్యూని. ఇప్పుడు మీరిది చూస్తే ఇక్కడ స్కిల్స్ అనేటియి ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సైజ్ 2 అన్నట్టే కదా మీనింగు. నేనిప్పుడు ఇది రన్ చేస్తే మెజారిటీ 2 ఉన్నాయి కాబట్టి అన్నీ వచ్చేస్తాయి. ఏవేవైతే సైజు 2 ఉన్నాయో ఆటోమేటిక్‌గా ఆ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకొచ్చేస్తుంది. ఇవి అరే ఎలిమెంట్స్‌ని ఫిల్టర్ చేయడము. అవి కాకుండా మనకిందులోపల ఎంబెడెడ్ డాక్యుమెంట్ వాల్యూస్ కూడా మనకున్నాయి. ఓకే. ఆ ఎంబెడెడ్ డాక్యుమెంట్‌వి మనం ఎలా ఫిల్టర్ చేయాలి అని అనుకుంటంటే, ఎంబెడెడ్ డాక్యుమెంట్ అనంటే ఈ అడ్రెస్ ఫీల్డ్. ఓకే. ఇప్పుడు ఈ అడ్రెస్ ఫీల్డ్ అనేది మనం చూస్తే క్లియర్‌గా ఇక్కడ మీరు చూడండి. సిటీ అండ్ స్టేటు. సో, నాకిప్పుడు పర్టిక్యులర్‌గా ఒక్క సిటీ హైదరాబాద్ రిలేటెడే కావాలి. లేకుంటే స్టేట్ తెలంగాణ రిలేటెడే కావాలి. ఎలా ఫిల్టర్ చేస్తాము సింపుల్‌గా? సో, ఇవి ఇక్కడ మీరు చూడండి. ఏదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూ అనేది మీరిక్కడ పాస్ చేసి, నెక్స్ట్ డాట్ సిటీ. మీరు ఏదైతే ఫిల్టరు యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఆ వాల్యూని అక్కడ పాస్ చేయండి. సింపుల్. ఓకే. ఎంబెడెడ్ డాక్యుమెంట్ ఫిల్టర్. ఏవేవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్, ఆ డాటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకిక్కడ ఫెచ్ అవుతుంది చూడండి. సిటీ హైదరాబాద్ తోటి మ్యాచ్ అయిన రికార్డ్స్ అనేటియి కంప్లీట్‌గా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూస్తే. ఓకే. అలా కాకుండా మల్టిపుల్ యూజ్ చేసుకుంటే మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు. హైదరాబాదు అండ్ తెలంగాణ. ఓకే. అలా కాకుండా సింపుల్‌గా ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మల్టిపుల్ కండిషన్స్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ కండిషన్ తోటి మ్యాచ్ అయ్యి అండ్ సాలరీ అనేది గ్రేటర్ దెన్ 5,000 ఉన్నది. సారీ గ్రేటర్ దెన్ 50,000 ఉన్న రికార్డ్స్ అనేటివి వచ్చేస్తాయి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. అది హైదరాబాద్ తోటి మ్యాచ్ అవుతుంది సిటీ. నెక్స్ట్ గ్రేటర్ దెన్ కండిషన్ తోటి మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా ఓకే. నాకు 3 ఎట్ ఎ టైమ్ నేను యూజ్ చేసుకోవాలి. అంటే నేను ఎంబెడెడ్ డాక్యుమెంట్ యూజ్ చేసుకోవాలి. అలాంగ్ విత్ నార్మల్ కండిషన్ యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా అలాంగ్ విత్ నేను అరే ఎలిమెంట్‌ని కూడా యూజ్ చేసుకోవాలి. సో, యూ కెన్ యూజ్ దిస్. ఇందులో 3 సినారియోస్ కవర్ అయ్యాయి. సో, స్కిల్స్ అనేటియి నాకు పైథాన్ తోటి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ డాక్యుమెంట్ సిటీ అనేది నాకు హైదరాబాద్ తోటి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సాలరీ అనేది గ్రేటర్ థాన్ 50,000 తోటి మ్యాచ్ అవుతుంది. సో, ఇది మల్టిపుల్ ఫిల్టర్ కండిషన్స్. ఇప్పుడు డాక్యుమెంట్‌ని మనము డ్రాప్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ ఫర్దర్ యూజ్ కేస్‌కి ఓకే. యాహ్! డాక్యుమెంట్‌ని నేను డ్రాప్ చేశాను. సో, దేర్ ఈస్ నో డ్రాప్ డాక్యుమెంట్ యాహ్! కలెక్షన్‌ని నేను డ్రాప్ చేశాను. రిఫ్రెష్ ఓకే. ఎంప్లాయీస్ అనే కలెక్షన్‌ని నేను డ్రాప్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అని 2 కలెక్షన్స్‌ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మనకు రిలేషనల్ డేటాబేస్‌లో జాయిన్స్ చాలా మందికి ఐడియా ఉంటుంది. సో, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేటివి మనకున్నాయి. అంటే ఇన్నర్ జాయిను, లెఫ్ట్ ఔటర్ జాయిను, సెల్ఫ్ జాయిను ఈ టైప్ ఆఫ్ జాయిన్స్ అనేటివి మనకున్నాయి. మాంగోడీబీ కూడా ఫుల్లీ మనకు జాయిన్స్‌కి సపోర్ట్ చేయదు. ఓకే. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకు మాంగోడీబీ అనేది జాయిన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. నోసీక్వెల్ డేటాబేసు ఫుల్‌గా మనకు జాయిన్స్‌కి సపోర్ట్ చేయదు. పార్షియల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి యూజ్ కేస్‌లో సపోర్ట్ చేస్తుంది అనంటే, మనకు మాంగోడీబీ బోత్ స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి మనకు సపోర్ట్ చేస్తుంది గదా! ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని అనుకుంటంటే 2 స్ట్రక్చర్డ్ కలెక్షన్స్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్‌మెంట్. 2 స్ట్రక్చర్డ్ కలెక్షన్స్‌ని నేను క్రియేట్ చేస్తాను. 1 మినిట్ రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు ఇందులోపలికి నేను డాటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాను? ఇప్పటివరకు ఇందులో ఏం డాటా లేదు. మీరిప్పుడు ఫైండ్ రన్ చేసినా కూడా మీకేం డాటా అనేది రాదు. మీరు చూడండి. సెలెక్ట్ చేసి నేను రన్ చేసినా కూడా ఫెచ్‌డ్ 0 రికార్డ్స్. ఎందుకనంటే ఏం డాటా లేదు. ఇప్పుడు నేను ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్స్‌లో డాటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. ఇది స్ట్రక్చర్డ్ డాటా. ప్యూర్‌గా స్ట్రక్చర్డ్ డాటా మీరు చూస్తే. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను క్వెరీస్‌ని రన్ చేస్తే మీకు డాటా అనేది మీకు కనిపిస్తుంది. వన్ బై వన్ నేను మీకు చూపిస్తాను చూడండి. అంటే ఎప్పుడైతే నోసీక్వెల్‌లో మనకు స్ట్రక్చర్డ్ డాటా ఉంటుందో
మీరిది చూస్తే టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. క్లియర్‌గా చూడండి ఎంప్లాయీస్. అండ్ డిపార్ట్మెంట్స్‌లో కూడా మీకు ఇది టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. క్లియర్‌గా చూస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనము జాయిన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అని అనుకుంటా ఉంటే, మనకు ఒక కామన్ ఫీల్డ్ అనేది మనకు మ్యాండేటరీగా ఉండాలి. మనకు తెలుసు ఎంప్లాయీస్ కలెక్షన్‌లో అండ్ డిపార్ట్మెంట్ కలెక్షన్‌లో మనకు కామన్‌గా ఉన్న ఫీల్డ్ అనేది డిపార్ట్మెంట్ నంబరు. ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీస్‌లో డిపార్ట్మెంట్ నంబర్ ఉంది. అండ్ డిపార్ట్మెంట్స్‌లో కూడా మనకు డిపార్ట్మెంట్ నంబర్ అనేది ఉంది. సో, మనకు ఈ యూజ్ కేస్‌లో జాయిన్ అనేది మనము పాసిబుల్ అవుతుంది. ఓకే. ఇక్కడ లుకప్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేసి మనము జాయిన్‌ని పెర్ఫార్మ్ చేయవచ్చు. ఇది ఇన్నర్ జాయిన్. సో, చాలామందికి ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అనేది మేబీ ఐడియా ఉండవచ్చు. లేదు అనంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే 2 టేబుల్‌లో కామన్ రికార్డ్స్ ఉంటాయో, ఆ కామన్ రికార్డ్స్ మనకు ఇన్నర్ జాయిన్‌లో వస్తాయి. అవి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా సరే, మనకు ఓన్లీ కామన్ రికార్డ్స్ మనకు ఆటోమేటిక్‌గా ఇన్నర్ జాయిన్‌లో వస్తాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీస్ కలెక్షన్ ఉంది. నేను డిపార్ట్మెంట్ కలెక్షన్స్ తోటి నేను జాయిన్ చేస్తున్నాను. ఇందులో జాయిన్ అంటే లుకప్ అని. ఓకే. నోసీక్వెల్‌లో జాయిన్ అనంటే లుకప్ అని మీనింగు. ఏ ఫీల్డ్ మీద నేను జాయిన్ చేస్తున్నానో, ఒకటి ప్రైమరీకి, ఇంకొకటి ఫారెన్‌కి ఫీల్డ్. మనకు ఆల్రెడీ తెలుసు జాయిన్ చేయాలి అనంటే మ్యాండేటరీగా ఒక కామన్ ఫీల్డ్ అనేది మనకు ఉండాలి. మనం దాన్ని ప్రైమరీకి అండ్ ఫారెన్‌కి రిలేషన్‌షిప్ లాగా మనము డిక్లేర్ చేసుకుంటాము. ఎందులో? ఆర్‌డీబీఎంఎస్‌లో. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో అంటే సీక్వెల్ సర్వర్ అండ్ ఒరాకిల్‌లో నేను ఆల్రెడీ వీటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డీబీ కన్‌స్ట్రెయింట్స్ రిలేటెడ్. సో, నేనిప్పుడు ఈ క్వెరీని నేను రన్ చేస్తే, నాకు ఇక్కడ మీరు చూడండి ఓన్లీ కామన్ డాటా అనేదొచ్చింది. 10, 20, 30, 10. డూప్లికేట్ వాల్యూ ఉన్నా సరే, నాకు కామన్ డాటా అనేది వచ్చింది. ఎందుకొచ్చింది? ఇక్కడ మనం చూస్తే క్లియర్‌గా. సో 10, 20, 30. ఓన్లీ 10, 20, 30. కాబట్టి ఓన్లీ మ్యాచ్డ్ క్రైటీరియా మాత్రమే నాకిక్కడ ఫిల్టర్ అయ్యింది క్లియర్‌గా. ఏదైతే మ్యాచ్డ్ క్రైటీరియా వాల్యూ ఉందో, ఆ వాల్యూ అనేది నాకిక్కడ ఫిల్టర్ అయ్యింది మీరు చూడండి ఆటోమేటిక్‌గా. అంటే ఇన్నర్ జాయిన్ అనేది పెర్ఫార్మ్ అయ్యింది. అలా కాకుండా ఇన్నర్ జాయిన్ కాకుండా లెఫ్ట్ ఔటర్ జాయిన్ కూడా మనం పెర్ఫార్మ్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే. సో, సింపుల్‌గా ఈ ఫీల్డ్ అనేది రిమూవ్ చేస్తే అది లెఫ్ట్ ఔటర్ జాయిన్. నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇది నేనింకా కాపీ పేస్ట్ చేయలేదు. క్వెరీని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ అవుట్‌పుట్ 10, 20, 30, 10. ఇప్పుడు నేనిది రన్ చేస్తే లెఫ్ట్ ఔటర్ జాయిన్ 50 అనే ఇంకొక అడిషనల్ ఫీల్డ్ గూడా వచ్చింది. అంటే మీరు చూడండి ఏదైతే నేను టేబుల్ కన్సిడర్ చేసుకున్నానో, ఆ టేబుల్ రిలేటెడ్ కంప్లీట్ డాటా అనేది ఇందులోపల యాడ్ అయ్యింది. ఏదైతే లెఫ్ట్ టేబుల్ నేను తీసుకున్నానో, ఆ లెఫ్ట్ టేబుల్ రిలేటెడ్ డాటా మొత్తం నాకు యాడ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. లెఫ్ట్ టేబుల్ రిలేటెడ్ డాటా మొత్తం నాకు యాడ్ అయింది. లెఫ్ట్ ఔటర్ జాయిన్. ఓకే. ఇవి కాకుండా అడిషనల్‌గా కూడా మనము కొన్ని ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయవచ్చు. నేనిప్పుడు చూపిస్తున్నాను ఆగండి. ఈ కలెక్షన్స్‌ని నేను డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ ఎంప్లాయీస్ అండ్ డ్రాప్ డిపార్ట్మెంట్స్. ఓకే. నెక్స్ట్ నేను అడిషనల్‌గా ఇంకొక కలెక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ అనే కలెక్షను. ఇందులో మనం ఏం చేస్తున్నామనంటే నల్ వాల్యూస్‌ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? అంటే ఆల్రెడీ మనము ఎన్‌ఈ అనే కండిషన్‌ని యూజ్ చేసుకొని మనము హ్యాండిల్ చేశాము. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ ఈ యూజ్ కేస్‌లో ఇక్కడ మీరు చూడండి సాలరీ ప్లస్ కమిషను టోటల్ సాలరీ ఎప్పుడైనా కూడా. ఎప్పుడైతే మనకు కమిషన్‌లో నల్ వాల్యూ ఉంటుందో, ఆ నల్ వాల్యూ అనేది సమ్ అదర్ వాల్యూ అంటే మనం 0 తోటి రీప్లేస్ చేస్తాము రెగ్యులర్‌గా నల్ వాల్యూస్‌ని హ్యాండిల్ జేయడానికి. మనకు ఆర్కిల్‌లో ఎన్‌విఎల్ యూజ్ జేస్తాము. మనకు సీక్వెల్ సర్వర్‌లో ఈస్‌నల్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ జేస్తాము. సేమ్ ఇక్కడ కూడా నల్ వాల్యూస్‌ని మనము ఎట్లా హ్యాండిల్ చేస్తాము అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకే. ఎక్కడైతే నాకు కమిషన్ ఫీల్డ్ మీద నాకు వాల్యూ అనేది నల్ ఉంటే, ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ అనేది 0 తోటి రీప్లేస్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను రన్ చేస్తే మీరిక్కడ చూడండి.
సాలరీ ప్లస్ కమిషన్ టోటల్ సాలరీ. ఇప్పుడు సాలరీ అనేది నాకు ఏదైతే వాల్యూ ఉందో, ఇప్పుడు కమిషన్ వాల్యూ అనేది నల్ ఉంటే అది 0 తోటి రీప్లేస్ అవుతుంది. కమిషన్ వాల్యూ అనేది నల్ లేకుండా వేరే వాల్యూ ఉంటే నాకు ఆ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ రాసిన క్వెరీ అనేది సేమ్. సో, డైనమికల్‌గా నాకు కమిషన్ వాల్యూ అనేది ఆటోమేటిక్‌గా 0 తోటి రీప్లేస్ అయిపోతుంది ఈ యూజ్ కేస్‌లో. ఇవి కాకుండా మనము ఇండెక్సెస్‌ని కూడా మనం క్రియేట్ చేయవచ్చు. డేటాబేస్ లెవెల్ ఇండెక్సెస్‌ని మనము క్రియేట్ చేయవచ్చు. సో, ఇండెక్సెస్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తామని అనుకుంటుంటే, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పర్పస్‌గా మనం ఇండెక్సెస్ అనేటివి మనం క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఇందులో ఎంప్లాయీస్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. చూడండి, 4 రికార్డ్స్ అనేటివి మనకు చూపిస్తుంది. గెట్ ఇండెక్సెస్. ఆల్రెడీ మనము ఇండెక్సెస్‌ని క్రియేట్ చేసుంటే మనకిక్కడ చూపిస్తుంది. ఇది డాక్యుమెంట్ ఫార్మాట్‌లో క్లియర్‌గా తెలుస్తుంది చూడండి. సో, మనకు ఏం ఇండెక్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి లేదు. మీరిక్కడ చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. నేను సాలరీ అనే ఒక ఫీల్డ్ మీద నేను ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇండెక్స్ అనేది ఆల్వేస్ యూనిక్‌గా ఉండాలి. ఇక్కడ నేను రన్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ నేను గెట్ ఇండెక్సెస్‌ని నేను చూపిస్తే, ఇక్కడ మీరు చూడండి, ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. దేని మీద? సాలరీ అనే ఫీల్డ్ మీద ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. సో, మనకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఆప్టిమైజేషన్‌లో ఈ ఇండెక్సెస్ అనేటివి కీ రోల్స్ అనేటివి ప్లేస్ చేస్తాయి. ఇప్పుడు మనం ఇండెక్సెస్‌ని డ్రాప్ చేయాలి అని అనుకుంటుంటే సింపుల్‌గా డ్రాప్ ఇండెక్స్, జస్ట్ ఏదైతే ఇండెక్స్ ఫీల్డ్ మనం దేని మీద క్రియేట్ చేసామో అది ఇస్తే ఆటోమేటిక్‌గా మనకు డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు గెట్ ఇండెక్సెస్ మనం రన్ చేసామని అనుకోండి, మనకు మళ్ళీ ఒరిజినల్ ఫార్మ్‌కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ మళ్ళీ కలెక్షన్‌ని డ్రాప్ చేస్తున్నాను. మనము ఫైండ్ దెర్ ఈస్ నో. ఓకే. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. డేటాబేస్‌ని రిఫ్రెష్ చేశాను. ఏవైతే నేను క్రియేట్ చేశానో వాటన్నిటిని కూడా నేను డ్రాప్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇవి కాకుండా అడిషనల్‌గా ఇంకొక యూజ్ కేస్ అనేటివి నేను చెప్తాను. సో, డాక్యుమెంట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్, కలెక్షన్స్ అలాంగ్ విత్ డాక్యుమెంట్ వాల్యూస్. యెస్. సో, క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్. నాకు కంప్లీట్‌గా నేను క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకిక్కడ వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తే స్కిల్స్ పైథాన్, మాంగోడీబీ ఇది ఆబ్జెక్ట్ 1. నెక్స్ట్ స్కిల్స్ ఎక్సెల్ అండ్ కమ్యూనికేషను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే స్కిల్స్ అకౌంటింగ్ అండ్ సీక్వెల్. సో, నా రిక్వైర్మెంట్ ఏంటి అని అనుకుంటుంటే, నాకు ఏవైతే స్కిల్స్ అంటే ఈ అరేస్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు కావాలి. ఇది నా రిక్వైర్మెంటు. నేను సింపుల్‌గా ఒక ఫర్ ఈచ్ అనే లూప్‌ని క్రియేట్ చేసుకొని, నాకు కావాల్సిన స్కిల్స్ అనేటియన్నీ నేను ప్రింట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడండి. బై యూజింగ్ ద డాక్యుమెంట్ మెథడ్. సో, నేనిప్పుడు ఇది రన్ చేస్తే, నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పైథాన్, మాంగోడీబీ అండ్ ఎక్సెల్ ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి. ఓకే. బట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకొచ్చింది ఇక్కడ చూడండి. ఓకే. నెక్స్ట్ యూజ్ కేస్‌లో మనము డూప్లికేట్ వాల్యూస్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ సో, దీన్ని డ్రాప్ చేద్దాము. డీబీ డాట్ డ్రాప్ సారీ డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ డ్రాప్. మనం ఈ కలెక్షన్ని డ్రాప్ చేద్దాము. ఓకే. నేను ఒక డమ్మీ డాటాని క్రియేట్ చేస్తున్నాను. డూప్లికేట్ డాటాని. డాటా ఇన్సర్ట్ చేస్తాము సక్సెస్ఫుల్‌గా. ఓకే. డాటా ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ రికార్డ్స్ చూద్దాము. డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్. సో, రన్ చేస్తే ఇందులో ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది చూడండి. ఈమెయిల్ శాండీ, శాండీ 2 టైమ్స్ రిపీటెడ్. నెక్స్ట్ రవి, రవి 2 టైమ్స్ రిపీటెడ్. నెక్స్ట్ జాన్ అండ్ జాన్. దిస్ ఈస్ కంప్లీట్‌లీ డూప్లికేట్ డాటా. ఇంక్లూడింగ్ వాల్యూస్‌తో సహా డూప్లికేట్ డాటా.
ఇప్పుడు డూప్లికేట్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? మన సేమ్ రెగ్యులర్ ఆర్‌డీబీఎంఎస్‌లో మనం ఎలానైతే కౌంట్ ఆఫ్ స్టారు యూజింగ్ హ్యావింగ్ ఫంక్షన్, హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ ఈస్ గ్రేటర్ దెన్ 1 మనం యూజ్ చేస్తామో, నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్‌లో ఆర్‌డీబీఎంఎస్‌లో. సేమ్ కండిషను. ఇక్కడ నేను ఈమెయిల్‌ని యూజ్ చేస్తున్నాను. నాకు ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి? ఈచ్ 2 డూప్లికేట్స్ ఉన్నాయి. 1, 2, 1, 2. నేనిప్పుడు ఈ క్వెరీని రన్ చేస్తే నాకు ఆటోమేటిక్‌గా ఐడీ అండ్ డూప్లికేట్ కౌంట్ అనేది నాకిక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. అలా కాకుండా ఓకే. ఇప్పుడు డీబీ మనకిక్కడ క్లియర్‌గా ఈ క్వెరీ నుంచెల్లి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు డీబీ డాట్ ఎంప్లాయీస్ డాట్ ఫైండ్ ఓకే. నేనిది రన్ చేస్తే ఇందులో మీరు చూడండి అన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ జాన్ కంప్లీట్ రికార్డ్ ఇట్‌సెల్ఫ్ డూప్లికేట్. ఇంక్లూడింగ్ జీమెయిల్‌తో సహా, వాల్యూతో సహా అన్ని డూప్లికేట్ వాల్యూ మీరు చూస్తే క్లియర్‌గా. ఇంక్లూడింగ్ సాలరీ వాల్యూస్‌తో సహా. రిమైనింగ్‌వి అలా కాదు. ఇది శాండీ ఉంటే ఇది శాండీ కుమారు. ఓకే. ఇది రవి ఉంటే ఇది రవితేజ అని ఉంది. బట్ ఇక్కడ జాన్ అంటే ఈ నేమ్ అనే ఫీల్డ్ కంప్లీట్‌గా డూప్లికేట్. అంటే నాకు ఆ నేమ్ అనే ఫీల్డ్ మీద కంప్లీట్‌గా డూప్లికేట్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఇక్కడ నేను నేమ్ అని ఫీల్డ్ ఇచ్చి నేను రన్ చేస్తే నాకు జాన్ అనేది 2 టైమ్స్ రిపీటెడ్ అయిందని చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. సో, ఈ మెథడ్‌ని యూజ్ చేసి మనం డూప్లికేట్ వాల్యూస్‌ని మనము ఫైండ్ ఔట్ చేయవచ్చు. సో, ఇది కంప్లీట్ మాంగోడీబీ అండి. సో, థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.